ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అమలు చేయాలన్న చూస్తున్న పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగాయి. కాకినాడ నగరంలోని ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. సామాన్యులకు, ముఖ్యంగా దళితులకు మెడికల్ విద్య దూరం అవుతుందని వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విధానాల్లో దళిత వ్యతిరేక విధానం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా 17 మెడికల్ కళాశాలలో గవర్నమెంట్ సెక్టార్ లో మంజూరు చేయించి వాటిలో 5ంటిని పూర్తి చేసి 2ంటిని పూర్తి చేసేటటువంటి క్రమంలో మిగతా వాటిని కూడా ఫౌండేషన్ వేసి ప్రారంభించి కంటిన్యూ చేసేటటువంటి క్రమంలో ప్రభుత్వం మారిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి అబ్బాయి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పూర్తిగా దళిత వ్యతిరేక విధానాలు పాటిస్తా ఉన్నారు. ఈవేళ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం వల్ల పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక్క దళిత కులంలోనే కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించలేరు. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజు పెంచుకోవడం వల్ల సామాన్యుడు మరి లక్షలు పోసి వైద్య విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను మరి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారము ఈవేళ తీవ్రంగా నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలి.